చేపలు మన ఆహారంలో ఎంతో ముఖ్యమైన భాగము. పౌష్టికాహారంగా చేపలు అందరూ ముఖ్యంగా చేపలు తినడం మూలంగా పౌష్టికాహారం లభిస్తుందని అనుకుంటారు. అయితే ఈ చేపలు మనకి ఎక్కడ దొరుకుతాయి? పశ్చిమ గోదావరి జిల్లా, లేకపోతే తూర్పుగోదావరి జిల్లా ఎక్కువ నదులున్నవి, ఎక్కువ చెరువులు ఉన్నవి అక్కడే ఉంటాయా? లేకపోతే నీటి వనరులు తక్కువగా ఉన్న అనంతపురం జిల్లాలో కూడా చేపల మీద ఆధారపడి చేపల వ్యాపారం చేసి చేపలు పట్టుకునే వృత్తిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇక్కడ పెన్నా అహోబిలం రిజర్వాయర్కి పరిసరాల్లో ఉన్న గ్రామస్తులు కొంతమంది అక్కడ ఉన్న ఆ రిజర్వాయర్లో చేపలు పట్టుకుని ఎప్పటి నుంచో చేపల మీద చేపల వృత్తి చేస్తున్నారు. చేపలు పట్టుకోవడం, అమ్మడం అన్న వృత్తి చేస్తున్నారు. ఈ వృత్తికి దోహదపడుతున్న మహిళా సంఘాలు ఉన్నాయి. ఆ మహిళా సంఘాలని ఏఎఫ్ ఇకాలజీ సెల్ సంస్థ ద్వారా కూడా ఈ గ్రామంలో నడుపుతున్నారు. ఈ చేపల అనుభవం అనంతపురం జిల్లాలో ఎలా ఉన్నది తెలుసుకుందాం పదండి. మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మాలోకానికి స్వాగతం. రమేష్ గారు, అనుష, మీరు ఈ చేపలు పట్టే వృత్తిలో ఎప్పటి నుంచి ఉన్నారు? 2015 సంవత్సరం నుంచి చేస్తున్నారు. ఇంచుమించు 10 ఏళ్ళు అయింది. మీకు ముఖ్యంగా ఎక్కడ దొరుకుతాయి చేపలు? ఎక్కడ నదులు కానీ? మీ ఊరు నుంచి ఎంత దూరం అది? 16 కిలోమీటర్లు. అంటే మీరు ఎప్పుడెప్పుడు చేపల వేటకి వెళ్తారు? మామూలుగా పోతుంటాం సార్. ఏమన్నా కొన్ని ఒక సంవత్సరంలో 2 నెలలు ఎత్తి పెడతారు. అప్పుడు పట్టేయలేదు. ఏ నెల అది? శ్రావణ మాసంలో చేపలు పట్టరు. మిగతా 11 నెలల్లో పట్టుకోగలుగుతారు. 3 నెలలు పట్టరు. మిగతా 9 నెలలు పట్టుకుంటారు. ఇలా చేపలను పట్టుకుని జీవనం గడుపుతున్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయి చుట్టుపక్కల? ఉంటాయి సార్, 300 మంది ఉన్నారు. 300 మంది ఉన్నారు. మీ గ్రామం నుంచి ఆ రిజర్వాయర్ ఎంత దూరము? 16 కిలోమీటర్లు సార్. 16 కిలోమీటర్లు. మీరు నెలకి ఎన్నిసార్లు వెళ్తారు చేపల వేటకి? పోతుంటాం సార్. మామూలుగా అక్కడే ఉంటాం మేము. పోయి సందకాడ పొద్దున పోయి అక్కడే ఉండి ఇంటికి వచ్చేస్తాం సార్. రోజు వెళ్తారా? రోజు పోల్చింది సార్. బండి ఉంది కదా, బండిలో పోయి ఆడ పట్టేసి వాళ్ళే అక్కడే వాళ్ళకి వేస్తాం సార్. బయటికి అమ్మే టెండర్ పాడింటారు, వాటిలో వాళ్ళకే వేయాలి సార్. మేము ఎన్ని పడినా కానీ వాళ్ళే వేసి తీసుకుపోతారు. మన దగ్గర బండి వస్తుంది, బండి దాంట్లో కాటా వేసి వాళ్ళు తీసుకుపోతే మనకి 15 రోజులకి పాటు మనకి అమౌంట్ ఇస్తారు సార్. అంటే 1 కిలోకి ఇంత ఇస్తారా మీకు? సార్ 80 రూపాయలు సార్ కేజీ. 1 కిలోకి 80 రూపాయలు. 80 రూపాయలు. మీకు వచ్చేది 80 రూపాయలు. 80 రూపాయలు. వాళ్ళు అక్కడ ఎంత అమ్ముకుంటారో మనకి తెలీదు. మనకు వచ్చేది 80 రూపాయలు సార్. మనం ఒళ్ళు మందే, మనం చేసే కష్టం మందే. వాళ్ళు పట్టేసిన దానికి వాళ్ళు తీసుకుపోయి అమ్ముకుంటారు సార్. మీరు రోజుకి మీతో పాటు మీ మిత్రులు కూడా వస్తారా? అంటే దీన్ని ఏమంటారు ఇది? సార్ తెప్ప అంటారు సార్. ఈ తెప్పలో వెళ్తారా మీరు పట్టడానికి? మీ దగ్గర వలలు అవి కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ తెప్పలో ఎంతమంది వెళ్తారు ఒకసారి? మేము దీంట్లో పోవాలనుకుంటే ఒక 10 మంది వద్దానా పోవచ్చు సార్. తింటాను ఒక ఏమంటే ఒక 300 కేజీలు 3 క్వింటాలు బరువు పడుతుంది సార్. 3 క్వింటాలు పడుతుంది. 3-4 క్వింటాలు పట్టుకుంటాం. 2-3 వెళ్తారా పట్టడానికి? మేము ఇద్దరు పోతాం సార్. ఇద్దరు పోతారు. మీరిద్దరు వెళ్తారమ్మా? మీరిద్దరు వెళ్ళి చేపలు పట్టుకొచ్చి ఇందులో నింపుతారు సార్. దీంట్లో వేస్తారు సార్. దాంట్లో వేస్తాం. అంటే ఇంచుమించు ఒకసారి వెళ్ళినప్పుడు ఎన్ని కిలోలు వస్తాయి సార్? మామూలుగా ఒళ్ళు ఎత్తి పెట్టినప్పుడు అయితే 50 కేజీలు అట్లా వస్తాయి సార్. మామూలు టైంలో అయితే 10-20 కేజీలు అట్లా కంటిన్యూగా డైలీ 10-20 కేజీలు వస్తుంటా సార్. రోజుకు 10 కిలోలు నుంచి 20 కిలోల వరకు వస్తుంది. 20 అంటే అక్కడ దొరకడం బట్టి. ఎంత సమయం పొద్దున్నే వెళ్తారా, ఇప్పుడు వెళ్తారు? మీ దినచర్య చెప్పండి. మేము సాయంకాలము ఒక 4 గంటలకు అట్లా దిగితే సార్, మళ్ళీ సందకాడ 6 గంటలకు గడ్డ ఎక్కుతాము. మళ్ళీ పొద్దున 6 గంటలకి దిగితే నీళ్ళేకే మళ్ళీ 10 గంటలకు గడ్డ ఎక్కుతాం సార్. మేము 4 గంటలు 3 గంటల అలా లోపలికి దూరంగా పోయి వలేసి పట్టుకుంటారు. అవును సార్. సాయంకాలం ఒలిడి చల్లా పొద్దున మళ్ళీ చేపలు పిక్కొని మళ్ళీ ఒళ్ళు మార్చాలి సార్. లేకుంటే అట్లే ఉంటే ఒళ్ళు చేపలు పడవు మార్చాల. తర్వాత మీరు వాళ్ళకి అమ్మేది సాయంకాలం అమ్ముతారా, పొద్దున్న అమ్ముతారా? పొద్దునే సార్. పొద్దున్నే అమ్మేస్తారు. పొద్దునే బండి వస్తుంది బులోరా, మనం పట్టి వాళ్ళకి. ఎన్నింటికి తీసుకెళ్తారు వాళ్ళు? 11కి వెళ్ళిపోతుంది. 11కి. అంటే బులేరాలో ఐస్లు అవన్నీ వేసుకుంటారు? ఐస్ బాక్స్ ఉంటాయి సార్. బాక్సులు వేసుకుంటారు. మీరంటే అక్కడ తూకం చేసి ఇస్తారా? కాటా ఉంది సార్. కాటా ఉంది. మీకు డబ్బులు వెంటనే ఇచ్చేస్తారా? లేదు సార్, 15 రోజులకు ఒకటి అమౌంట్. వాళ్ళు ఎలా మీకు బ్యాంకులో ఇస్తారా? లేదు సార్, మనకి ఫోన్పే ధరలా కానీ క్యాష్ కానీ. అలా చేస్తారు. అంటే మీరు నెలకి ఎన్ని రోజులు ఈ రకంగా పట్టుకోవడానికి వెళ్తారు చేపలకి సార్? నెలకి 30 రోజుల్లో ఎన్ని రోజులు వేటకెళ్తారు సార్? 30 రోజులు పోయిన పట్టిన వల్ల పోతుంటాం సార్. డైలీ అయితే పోవాల్సిందే. 15 రోజులకు అన్ని రోజులకి అంతే. ఇంకా మీరు వ్యవసాయం కూడా చేసుకుంటారా? వ్యవసాయం కూడా చేస్తారు. వ్యవసాయం చేసుకుంటూ మిగతా సమయంలో ఈ పని చేస్తారు. దీని మూలంగా మీకు ఆదాయం ఎంత వస్తూ ఉండొచ్చు నెలకి? వస్తాయి సార్. నెలకి ఎంత లేదన్నా ఒక 20-25 వేల వరకు. 20,000 వరకు వస్తాయి. ఇందులో ఏమైనా కష్టాలు నష్టాలు ఏమైనా ఉన్నాయా?
మీ శ్రమేనా ఇంకా ఏమైనా? శ్రమే కదా సార్, కష్టపడాల్సింది ఏం లేదు కదా సార్. అంతా శ్రమే. శ్రమే. ఇప్పుడు ఆ రిజర్వాయర్ ఎప్పటి నుంచి నిండుతోంది? అప్పుడప్పుడు రిజర్వాయర్లో వర్షం లేక నీళ్లు రావు కదా, ఈ రిజర్వాయర్ ప్రతి సంవత్సరం బాగా నిండుతుందా? నిండుతాం సార్. ఇప్పుడు 2 ఏళ్ళు లేదు సార్. ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడల్లా 2 గేట్లు ఎత్తి అంత ఫుల్ అయిపోయాం డ్యామ్. ఇంతకుముందు అయితే అంతగా ఏం లేకపోతే సార్ నీళ్ళు. 2 ఏళ్ల నుంచి బాగానే ఉంది. అప్పుడప్పుడు రిజర్వాయర్ నీళ్ళు లేకపోతే చేపలు ఏముంటుంది సార్, నీళ్ళు ఎక్కువ ఎక్కుతానే పడతాయి. కొత్త నీళ్ళు వస్తే ఎర్ర నీళ్ళు వస్తే పడతాయి సార్ ఎక్కువ. మీరందరిది ఏమైనా ఒక సహకార సంఘం అలా ఉన్నదా? చేపల మత్స్య కార్మికులందరూ ఉంటుంది సార్. ఉన్నదా? ఉంటుంది. అందులో 300 మంది మేము కలసాలి సార్. మీటింగ్ పెట్టేసి 10 డేట్కి ఫిక్స్డ్ చేసుకొని వాళ్ళు ఇడ్చాల. ఎత్తేయాలనుకున్నా మీటింగ్ ఉంటుంది. వాళ్ళు ఎత్తేయాలా, పలానా రోజు డేట్ ఫిక్స్డ్ చేసుకొని వాళ్ళు ఇడతాం సార్ మేము. అమ్మ, ఇప్పుడు ఈ చేపలు పట్టుకొని వ్యాపారస్తులకు ఇవ్వడం, ఈ ప్రక్రియలంతట్లో మహిళా సంఘాల పాత్ర ఏమైనా ఉందా? మత్స్య సంఘాల పాత్ర ఏమిటి? మా సంఘంలోనే అందరి తరపున లోన్ తీసుకొని వాళ్ళు బోట్ తెచ్చుకొని సహాయంగా వలలు కావాల్సిన పెట్టుబడి అంతా మీరు చేసుకుంటూ ఉంటారు. అంటే ఈ వలలు అవన్నీ పాడైపోతూ ఉంటాయా ప్రతి సంవత్సరం? పోతాయి సార్, చేపలు పడితే చినిగిపోతాయి కదా, చిరిగిపోతాయి. పక్క పడేసి మళ్ళీ వేరే కొత్త తెచ్చుకొని తయారు చేసుకోవాలి. ఈ తెప్ప కూడా పోతుంది? చెప్పగానే పోతుంది. ఇది 3వది సార్. పైన వచ్చింది. ఎంత ఉంటుందండి తెప్ప ఖరీదు? ఎంత ఉంటుంది? 15,000. ఎవరు చేస్తారు దీన్ని? బళ్ళారి నుంచి చేస్తారు. అక్కడ బాడిగే మాకైతే 2,000 3,000 బాడిగే. బాడుగు తీసుకున్నారా? బాడిగే లేదు సార్, అక్కడి నుంచి వేసుకోవాలంటే 3,000 అవుతుంది. 15,000 కొనుగోలు. అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి బాడుగు. ఇదైతే కొనుగోలు 15,000. సో ఇలాంటి పెట్టుబడి అంతా మీరు మీ సంఘం నుంచి తీసుకుని పెట్టుకుంటారు. ప్రతి సంవత్సరం పెట్టుబడి అవసరం అవుతుందా? ఈ తెప్ప ఎన్ని రోజులు పనిచేస్తుంది? ఒక 2 ఏళ్ళు కానీ ఏడాది కానీ పనిచేస్తుంది. పోయేదాన్ని బట్టి. అంటే మీ గ్రామంలో ఎంతమంది ఉన్నారు మత్స్య కార్మికులు? 300 మంది. మీ గ్రామం? ఈ గ్రామంలో ముగ్గురు ఉన్నారు. మీరు కలిసి చేసుకుంటూ ఉంటారా? ఎవరికి వాళ్ళే అక్కడికి వెళ్ళి చేసుకుంటూ ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరు వెళ్తారు కదా? మంచిది. సో అంటే అనంతపురం జిల్లాలో ఈ రకంగా చిన్న చిన్న రిజర్వాయర్లు ఉంటే అక్కడ చుట్టుపక్కల ఉండే మత్స్య కార్మికులందరికీ అవి ముఖ్యమైన ఆధారంగా ఉన్నాయి. ఈ రకంగా చిన్న చిన్న సంఘాలు, మత్స్య కార్మికుల సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ వాటికి కావలసిన పెట్టుబడిని అందించడం ద్వారా ఆ వ్యవస్థ అంతా కూడా చక్కగా నడుస్తున్నది. ఈ మత్స్య కార్మికులందరూ ప్రతిరోజు వేటకు వెళ్ళి నెలకి ఇంచుమించు 20,000 నుంచి 25,000 రూపాయలు సంపాదిస్తున్నామని చెప్పి రమేష్ గారి కుటుంబం ద్వారా మనకి తెలుస్తున్నది. రిజర్వాయర్లు నిండినప్పుడు అనేక రకాలైన లాభాలు ఉంటాయి. కేవలం వ్యవసాయానికి మాత్రమే కాదు, చేపలు పెంచడానికి మత్స్య కార్మికులకి కూడా పౌష్టికమైన ఆహారం అందించడంలో ఈ మత్స్య కార్మికులు చేస్తున్న శ్రమకి వీటన్నిటికీ కూడా ఇలాంటి చిన్న చిన్న రిజర్వాయర్లు ఎంతో ప్రయోజనం కలుగజేస్తూ ఉంటాయి.